వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ
వెంకటరమణ గోవింద హరి జయ జయ జై మా పాలి దైవమ మాధవ దేవా జయ జయ జై వెంకటరమణ గోవింద హరి జయ జయ జై మా పాలి దైవమ మాధవ దేవా జయ జయ భక్త మహాశైలారా, వెంకటాద్రి క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజుకి మనందరం కూడా చేరుకొని ఉదయకాల యాగశాల వైదిక కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా నిర్వహించుకున్నాం. మరి కొద్దిసేపట్లో విష్ణుమూర్తి యొక్క అత్యంత సుందరమైనటువంటి రూపాన్ని మనందరం కూడా దర్శనం చేయబోతూ ఉన్నాం. ఏమిటి ఆ రూపం అంటే, దేవతలందరి యొక్క సంరక్షణ కొరకు, రాక్షసుల వినాశనం కొరకు శ్రీ మహావిష్ణువు ఆ యొక్క క్షీరసాగర మథన సమయంలో దేవతల వైపు తన యొక్క పాత్రని పోషించేందుకు గాను జగన్మోహిని అవతారాన్ని ధరించి దేవతలందరికీ కూడా అమృతం అందేటటువంటి ఒక సత్కార్యంలో పాల్గొని ఆ యొక్క దేవతలకి పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని అందించడం జరిగినది. ఆ సమయంలో కనుక ఆ విధమైనటువంటి రూపంతో స్వామివారి ఆ యొక్క అమృతాన్ని దేవతలందరికీ కూడా పంచకుండా ఉంటుంటే ఈ కలియుగంలో మన జీవనం ఎలా ఉండేదో కూడా మనం ఊహించేటటువంటి వాళ్ళం కాదు. అంతటి మహత్కార్యమైనటువంటి సమయంలో స్వామివారు ఎంతో స్వభావ రూపంతో ఆ యొక్క జగన్మోహిని అవతారాన్ని ధరించి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచి మహా ఉత్కృష్టమైనటువంటి కార్యాన్ని సాధించారన్నమాట. అలాంటి అవతారాన్ని మనందరం కూడా తిరుచి ఉత్సవ శోభతో మరికొద్ది సేపట్లో బ్రహ్మోత్సవ శోభతో తిరుమాడ వీధులలో ఉత్సవంగా మనందరం కూడా నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఆ రూపాన్ని కనుక మనం దర్శనం చేసినట్లయితే అమృత తుల్యమైనటువంటి దేహం మనకి ప్రాప్తిస్తుంది అని చెప్పి శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఏమిటి ఆ అమృత తుల్యమైనటువంటి దేహము అంటే, అమృతము అంటే మనందరికీ తెలుసు. అమృతాన్ని స్వీకరించినటువంటి దేవతలందరూ కూడా ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి శరీరాన్ని ధరించి ఉంటారు అని మనందరం కూడా తెలుసుకొని ఉన్నాం. అంటే అమృతాన్ని స్వీకరిస్తే వారికి ఇక పునర్జన్మ ఉండదు. అలాగే శాశ్వత విష్ణుపద రాయుధ్యం అనేటటువంటిది మనకి ప్రాప్తిస్తుంది అని చెప్పి ఈ యొక్క జగన్మోహిని దర్శనం మనందరికీ కూడా విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. అమృత తుల్యమైనటువంటి శరీరం అనేటటువంటిది ఇప్పుడు మనం ఎత్తినటువంటి శరీరంలా ఉండదు. ఆ యొక్క శరీరముకు ఎన్నో రకాలైనటువంటి తిరువాభరణాలన్నీ కూడా ఉంటాయి. ఆ శరీరం అంతా కూడా పట్టు పీతాంబరాలతో కలిగి ఉంటుంది. ఆ శరీరానికి శక్తివంతమైనటువంటి గాలి ఆ యొక్క శరీరం పీలుస్తూ ఉంటుంది. ఎంత కలుషితమైనటువంటి గాలి కూడా ఆ నాసికారంధ్రముల ద్వారా లోపలికి వెళ్ళదన్నమాట. ఆ యొక్క నాసికారంధ్రములన్నీ కూడా ఆ యొక్క శరీరం యొక్క చర్మం యొక్క దగ్గరగా రాగానే ఉత్తమమైనటువంటి గాలిగా మారి ఆ శ్వాసకోశముల ద్వారా శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. అంత ఉత్తమమైనటువంటి శరీరం అనేటటువంటిది జగన్మోహిని అవతారాన్ని దర్శనం చేయడం ద్వారా పునర్జన్మ రాహిత్యము అంటే ఈ శరీరాన్ని ఎప్పటికైనా మనం వదిలేయాలి. అది ఎప్పుడు వదిలేస్తామో మనకు తెలియదు. అలా వదిలేసిన తర్వాత ఈ యొక్క జగన్మోహిని రూపాన్ని ఎవరైతే దర్శనం చేసి ఆ యొక్క రూపం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ మనస్సులో ఆ యొక్క నామస్మరణ ద్వారా ఆ యొక్క రూపాన్ని దర్శనం చేయడం ద్వారా ఈ శరీరాన్ని వదలగానే ఈ ఆత్మ పరమోత్కృష్టమైనటువంటి అమృతతుల్యమైనటువంటి శరీరంలోకి చేరుకొని శాశ్వత విష్ణుపదం అనేటటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క పాదాల చెంతకు చేరుతుంది. అలాంటి ఉత్తమమైనటువంటి దర్శనాన్ని మనందరం కూడా చేయబోతూ ఉన్నాం. భక్తులారా,
ఈ యొక్క శరీరం అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి వ్యామోహాలలో కూరుకుపోతుంది. ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలలో ఈ శరీరానికి ఆపాదింపబడి ఉంటాయి. కానీ మనస్సు మంచి చేయమని చెప్పినా, బుద్ధి మంచి చేయమని చెప్పినా కూడా ఈ శరీరం మాత్రం వినదు. ఏం చేస్తుందంటే కాసేపు అయ్యవారు చెప్పారు బాగానే ఉంది, ఇవన్నీ కూడా మనకి వర్కౌట్ అయ్యేవేనా, ఏం చేస్తాము, ఈ కలియుగంలో తప్పదని చెప్పి మనకి మంచి జరిగినప్పుడు భగవంతుడి మీదకి, చెడు జరిగినప్పుడు కలి మీదకి తోసేస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా బ్రహ్మోత్సవ శోభతో స్వామివారు వివిధ రకాల అలంకారాలలో మనందరినీ కూడా సన్మార్గంలో ప్రవేశించేటటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటారు. అలాంటి రూపంలో ఉత్కృష్టమైనటువంటి రూపంగా ఈ యొక్క జగన్మోహిని అవతారం మనకి తెలియజేస్తూ ఉన్నది. అలాంటి విశేషమైనటువంటి దర్శన శోభతో మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ యొక్క జగన్మోహిని ఉత్సవం అయిన తరువాత 10 గంటలకి ఆ యొక్క సారా సమర్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 11 గంటలకి ఆ యొక్క స్వామివారికి ప్రీతికరమైనటువంటి అభిషేకాలలో అష్టోత్తర శతకలశ స్నపన అనేటటువంటిది మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఆ యొక్క అష్టోత్తర కలశ స్నపన అనేటటువంటిది 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ లోపుగా ఆ యొక్క స్వామివారికి సమర్పించాల్సినటువంటి అభిషేక ద్రవ్యములు మీ వంతుగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి బోండములు, పసుపు, చంద్రం వంటి ద్రవ్యాలను తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించి ఆ యొక్క అభిషేక కార్యక్రమాన్ని వీక్షించండి. లక్ష్మమ్మ రాగాలలో ఊయలుగాలి, భూదేవమ్మ భోగాలలో సాగిపోవాలి. లక్ష్మమ్మ రాగాలలో ఊయలుగాలి, భూదేవమ్మ భోగాలలో సాగిపోవాలి. పద్మమ్మ ముద్దులెన్నో మూట కట్టాలి, పద్మమ్మ ముద్దులెన్నో మూట కట్టాలి. హద్దులేని ఆనందాలే పంచి పెట్టాలి, హద్దులేని ఆనందాలే పంచి పెట్టాలి. జై వెంకటరమణ గోవింద హరి జై జై, జై జై మా పాలి దైవమ మాధవ దేవా జై జై. జై వెంకటరమణ గోవింద హరి జై జై, జై మా పాలి దైవమ మాధవ దేవా జై జై. ఎల్లవేళ పిల్ల పాప చల్లగుండాలి, బంగారంటి భాగ్యాలన్నీ బాగా పండాలి. ఎల్లవేళ పిల్ల పాప చల్లగుండాలి, బంగారంటి భాగ్యాలన్నీ బాగా పండాలి. ఏటేటా నీ కొండకొచ్చి నీకు మొక్కాలి, ఏటేటా నీ కొండకొచ్చి నీకు మొక్కాలి. మంచి మంచి మాన్యాలన్నీ మాకు దక్కాలి, మంచి మంచి మాన్యాలన్నీ మాకు దక్కాలి. జై వెంకటరమణ గోవింద హరి జై జై, జై 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 మా పాలి దైవమ మాధవ దేవా జై జై. జై జై వెంకటరమణ గోవింద హరి జై జై, జై మా పాలి దైవమ మాధవ దేవా జై జై. ఏడు కొండలెక్కేవారు వెల్లువవ్వాలి, తోడు నీడ నీవేనంటూ వేడుకోవాలి.
నీ రూపాలే ముచ్చటవ్వాలి. జై వెంకటరమణ గోవింద హరి జై జై. జై జై మా పాలి దైవమ మాధవ దేవా జై జై. జై వెంకటరమణ గోవింద హరి జై జై. జై జై మా పాలి దైవమ మాధవ దేవ జై జై. జై జై గోవింద.
కర్రక హారతి తీసుకోండమ్మా. అందరికి మళ్ళీ మార్చుకుంటారు. అందరికి మార్చుకుంటారు. కొందరు ఏం టెన్షన్ Om
This song mixed by DJ Raju from PTRN. DJ Rakesh from Tirana and Vishnu DJ Sound. Tirana and Vishnu DJ Sound. DJ Rakesh from Tirana. DJ Rakesh from Tirana and Vishnu DJ Sound. DJ
భాను ఆరగించగా రారా రారా కౌసల్య రామారారా
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే కుడవి శునకము మీద పొలయు ఎండొకటే అడుపుంగులను పాపకర్ములను సరిగావాదడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే అడుపుంగులను పాపకర్ములను సరిగావాదడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు ఎక్కడున్నా గాని దిక్కువారే కదా దిక్కులను విడదీసి దరి చేతలేరా ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు ఎడబాటెప్పుడు అనుభవించెడివాడు అలమేలు మంగపతి అవనిలో ఒకడే ఏడుకొండలవాడు ఎల్లవేళల యందు దోగాడు బాలునికి తోడు నీడవుతాడు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు దయసేయుమా నీవు కణము ఎడబాయక
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు